డోర్ ఏని అన్న డోర్ ఏని డోర్ ఏని గిడి గిడిరండి సార్ కొంచెం సార్ సార్ inauguration of Fellow India Football League, sir. ఈ యొక్క పోటీలకు ఇచ్చేసినటువంటి యొక్క ప్రజాప్రతినిధులకు, పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా క్రీడాకారులకు, మేనేజర్లకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం అతిథి రవికుమార్ గారు, ఏసీపీ బెల్లంపల్లి గారిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జయేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిఎం గారు శాంతున్నారు గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మీరు పిలిచినటువంటి వారు వేదిక మరి ఫాలోడ్ బై గజ్వేల్ ఫుట్బాల్ క్లబ్. రెడీ నందబాషి రెడీ ఓకే రెడీ 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 ఆల్ అఫీషియల్స్ అండ్ పీటీ సెంటర్ స్పోర్ట్స్ మెన్ ఇన్స్పెక్టర్ కావాలి. చాలా అదృష్టవంతులు. వారు పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ గేమ్ ని ప్రోత్సహించడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ పాల్గొన గారు. రియలీ నీడ్ సచ్ గుడ్ ప్యాషనెట్ స్పోర్ట్స్ మెన్. వేదిక ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్ ఎంతోసియాస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో టోర్నమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి. నేను ఒక్కటే 2 పాయింట్స్ చెప్తాను. నేను మీ అందరికి తెలుసు, అందరు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని చెప్పి చాలా ప్రెజర్ పెడుతుంటారు. పిల్లలందరూ చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. మంచిగా చదువుకోండి అందరూ, కానీ చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది జీవితంలో చాలా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ ద్వారానే విక్టరీ అండ్ లాస్ గురించి నేర్చుకుంటాము. స్పెషల్లీ గేమ్ లైక్ ఫుట్బాల్లో టీమ్ స్పిరిట్ అనేది నేర్చుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు ఒక గేమ్లో విక్టరీ అన్నా ఓటమి అన్నా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కేవలం స్పోర్ట్స్ ద్వారానే మనం చిన్ననాటి నుంచి నేర్చుకోవచ్చు. ఈ టీమ్ స్పిరిట్ ఏదైతే మనం చిన్నప్పటికెళ్ళి బిల్డ్ చేసుకుంటామో అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. అది ప్రొఫెషనల్ కెరియర్లో కానివ్వండి, లేదా ఇప్పుడు పాలిటిక్స్లో కానివ్వండి, దేశం నడపాలన్నా కానివ్వండి,
టీమ్ స్పిరిట్ లేకపోతే మనం ముందుకు సాగలేమని చెప్పి మనం గమనించాలి. పిల్లలందరికీ నా ఒకటే ఒక విజ్ఞప్తి, అడ్వైజు, సజెషన్, మంచి చదువుతో స్పోర్ట్స్ అనేది జీవితకాలం అంతా మనతో ఉండాలి. ఎందుకంటే చాలా వరకు కాలేజ్ అయిపోయినాక చాలామంది స్పోర్ట్స్ వదిలేస్తాము. నేను కూడా మా కాలేజ్కి, మా స్కూల్కి ఫుట్బాల్ టీము, క్రికెట్ టీంలో నేను ఆడే నాకు అవకాశం దక్కింది. ఇప్పుడు కూడా మా సన్ ఇమ్మీడియట్లీ ఫుట్బాల్ ట్రైనింగ్ పంపిస్తే ఈజ్ ఆల్సో వెరీ యావెడ్ ఫుట్బాలర్. ఆయన కూడా ఫుట్బాల్ చాలా ఇష్టపడి చిన్నప్పటికెళ్ళి ఆయన ట్రైనింగ్ చేస్తే పెద్ద అయినాక మంచిగా మీ లెక్క ప్లేయర్స్ అవ్వచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నా అభినందనలు. మీ అందరూ మంచిగా చదువుతో పాటు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అయ్యి ఒలింపిక్స్కి మన తెలంగాణ నుంచి మంచి ఒలింపిక్ ప్లేయర్స్ వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు క్రికెట్ టోర్నమెంట్లో కూడా చెప్పినాను. ఇప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్లో కూడా నేను ఖచ్చితంగా నా వంతు ఏ సహకారం అన్నా నేను ఇప్పుడే చెప్తుంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొన్ని ఫండ్లు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మీ స్టూడెంట్స్కి ఈ స్పోర్ట్స్, ఫుట్బాల్ స్పోర్ట్స్ కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కేటాయించాలంటే ఖచ్చితంగా మేము చేస్తాము. మా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా పర్సనలీ నేను మీకు ఎంపీ ల్యాండ్స్ ద్వారా కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళొకసారి పిల్లలందరికీ నా అభినందనలు. ఒక్కసారి అందరు గట్టిగా జై హింద్, జై